ఘీ కారం దోశ చూసే మీలో చాలా మందికి ఫేవరెట్, అవునా? నెయ్యి కారం దోశ రెసిపీ ఒకటే అయినప్పటికీ మీ ప్రాంతాన్ని బట్టి ఇష్టాన్ని బట్టి ఈ కారం దోశ రకరకాలుగా ట్రై చేసే ఉంటారు, టేస్ట్ చేసే ఉంటారు. అట్నే నా స్టైల్లో కారం దోశ విత్ సింపుల్ పల్లీ చట్నీ చూసేద్దామా? ముందుగా ఈ దోశపిండి ఉంది చూడండి, నా స్టైల్లో కొలత ప్రకారం చెప్తాను, లేదా నార్మల్గా మీ పద్ధతిలో మీకు నచ్చిన విధంగా దోశపిండి ప్రిపేర్ చేసుకున్నా ఓకే. ఈ కొలత ప్రకారం దోశపిండి ప్రిపేర్ చేశారంటే దోశ ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా దోశపిండి ఇలాగే చేసుకుంటాను. ఇదే పిండితో ఏ దోశలైనా వేసుకోవచ్చు. ఎగ్ దోశ, కారం దోశ, ప్లెయిన్ దోశ, ఇలా ఏ దోశ అయినా సరే. ముందుగా కొలత కోసం మీకు నచ్చిన ఏదో ఒక కప్పు తీసుకోవాలి. అదే కప్పుతో 3 కప్పుల దాకా రేషన్ బియ్యం తీసుకోవాలి. ఈ కప్పు కొలత అనేది ఒక 200 గ్రామ్స్ అయితే ఉంటుందండి, 1/4 కేజీకి కొంచెం తక్కువ. 3 కప్పుల దాకా రేషన్ బియ్యం, అదే కప్పుతో 1 కప్పు దాకా నార్మల్ రైస్, మనం రైస్ వండుకుంటాం కదా, సోనా మసూరి 1 గ్లాస్ దాకా వేసుకోవాలి. ఇదే కప్పుతో 1 కప్పు దాకా ఉద్దిపప్పు, ఇదే కప్పుతో 1/4 కప్పు అంటే 1/4 పచ్చిశనగపప్పు, పోపులో వేస్తాం కదా శనగ బేడలు, అవి వేసుకోవాలి. చూపించిన గ్లాస్ కొలత ప్రకారం తీసుకున్న వీటన్నిటికీ గాను ఒక 2 స్పూన్స్ దాకా మెంతులను కూడా వీటితో పాటు వేసి నీళ్లు అనేవి తెల్లగా అయ్యేంత వరకు ఒక 4-5 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక 6-7 గంటలు బాగా నానిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసే ముందుగా అటుకులు, నేను తీసుకున్న ఆ గ్లాస్ కొలత ప్రకారం అటుకులు ఈ మాత్రం అయితే సరిపోతాయి. అటుకులు లేకపోయినా మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ రైస్ ఉడికించే ఉంటారు కదా, ఆ రైస్ కూడా వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేయని అవసరం లేదండి, ఈ మాత్రం వేసుకుంటే చాలు. ఈ అటుకుల్ని కూడా గ్రైండ్ చేసే ముందు 10 నిమిషాల ముందు శుభ్రంగా కడిగి 5 నిమిషాలు నానబెట్టి ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ విధంగా గ్రైండ్ చేసిన పిండిని మూత పెట్టి నైట్ అంతా వదిలేసామంటే చూడండి ఈ విధంగా పులిసినట్టుగా తయారై ఉంటుంది. ఈ పిండిలో నుండి దోశలు ఎంత కావాలో అంత పిండి పక్కకి తీసిన తర్వాత మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో ఉంచి వాడుకోవచ్చు. ఈ పిండిలోకి తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. అంటే దోశలు పల్చగా కావాలా లేదా కొంచెం మెత్తగా మందంగా కావాలా అన్నదాన్ని బట్టి. దోశలు పల్చగా క్రిస్పీగా కావాలి అంటే ఇక్కడ నీళ్ళు అనేవి కొంచెం ఎక్కువగా వేసుకొని ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం పల్చగా ఉండేలా చూసుకోవాలి. అదే దోశలు కొంచెం మందంగా మెత్తగా ఉండాలి అంటే పిండి కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా ఉండాలి అంటే నీళ్ళు అనేవి కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఈ దోశ పిండిని రెడీ చేసుకుంటే సరిపోతుంది. తగినన్ని నీళ్ళు వేశాక ఒక దోశ వేసి చూసారంటే అర్థమైపోతుంది దోశ ఎలా వచ్చింది అని. దాన్ని బట్టి పిండిని సరిచూసుకోవచ్చు. ఒకవేళ పిండి మరీ పల్చగా ఉన్నట్టు అనిపిస్తే మిగిలి ఉన్న పిండిలో కొంచెం దోశ పిండిని ఇందులో వేసుకోవచ్చు. మరీ చిక్కగా అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు, అంతే. తగినన్ని నీళ్ళు వేసిన తర్వాత పిండికి సరిపడా రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. వేసే ఈ వంట సోడా మరీ ఎక్కువ వేయద్దు. ఎక్కువ వేశారంటే ఆ దోశ టేస్ట్ కానీ ఆ రూపురేఖలు కానీ కొంచెం మారిపోతాయి. వేసిన వంట సోడా సాల్ట్ పిండిలో కలిసేలా ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత సాల్ట్ గట్రా ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. తర్వాత దోశ వేసుకోవాలి. దోశ వేసే ముందు ఈ దోశ పిండిని పక్క నుంచి ఇందులోకి టేస్టీ కారం సింపుల్గా రెడీ చేసుకుందాం. దానికోసం చిన్న బౌల్లోకి వేడివేడిగా ఉన్న నీళ్లు వేసుకోవాలి. ఈ విధంగా వేడి నీళ్ళల్లో ఎండుమిరపకాయలు వేయడం వల్ల ఆ ఎర్రకారం రంగు ఎర్రగా నిగనిగలాడుతూ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వేసే ఈ ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు వేసుకోవాలి. ఎర్ర కారం అంటే కారం కారంగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కారానికి తగ్గట్టు, తినగలిగే కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు. సరే, వీటిని నానడానికి ఒక 5 నిమిషాలు పక్క నుంచి ఈలోపు మిక్సీ జార్లోకి ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 6-7 దాకా తొక్క తీసి కానీ తీయని కానీ వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజ్ టమోటా. ఈ టమోటా వేయడం వల్ల కొంచెం లైట్గా పుల్లగాను టేస్ట్ రంగు కూడా బాగుంటుంది. ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఈ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్తో పాటు ఒక 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసి నీళ్ళు అనేది ఏమాత్రము వేయకుండా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఎర్రకారం ఇన్ని వేయకుండా ఇంకా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు ఇదే పద్ధతిలో కాకుండా టైం లేనప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. ఓన్లీ ఉల్లిపాయలు, ఉప్పు, కారం వేసి గ్రైండ్ చేస్తే అంతే.
చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఈ కారాన్ని ఏ స్నాక్స్లలో కూడా, అంటే వడ ఇలాంటివి ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి కదా, అందులో కూడా సర్వ్ చేసుకోవచ్చు. పోపు వేసుకొని, పోపులో వేసిన తర్వాత కొంచెం దగ్గర పడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. దోశ ఇడ్లీలో కూడా సర్వ్ చేసుకోవచ్చు చట్నీ లాగా. చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ ఉన్నా మిర్చి పౌడర్ వేసుకోవచ్చు. ఎర్రకారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సింపుల్గా నా స్టైల్ పల్లీ చట్నీ చూసేద్దాం. పల్లీ పచ్చడి ఎంత కావాలో అంత పల్లీలని పెనంలో వేసిన తర్వాత ఇక్కడ టైం ఉంటే కొంచెం ఓపికగా లో ఫ్లేమ్లో వేయించామంటే ఆ పల్లీలు లోపల దాకా బాగా వేగి పచ్చడి టేస్టీగా ఉంటుంది. లేదంటే మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు, లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుంది. పల్లీలు ఆల్మోస్ట్ ఒక 80% వేగాయి అనుకున్నాక కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి. నేను వేసుకున్న ఈ 2 గుప్పెళ్ళ పల్లీలకి 4 పచ్చిమిరపకాయలు సరిపోయాయి. ఇవి చాలా కారం ఉన్నాయి కాబట్టి చట్నీ కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మీరు తినగలిగే కారాన్ని బట్టి, మీరు వాడే పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి ఇక్కడ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేశాక ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించుకుంటే చాలు. తర్వాత ఒక గుప్పెడు దాకా పుట్నాలు, పప్పులు వేసుకోవాలి. ఈ పప్పులు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. పప్పులు వేసుకున్నా వేయకపోయినా ఈ చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు కూడా పప్పులు వేయకుండానే ఎక్కువ చేస్తాను. పప్పులు వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించాక ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా పొట్టు తీసి ఉంచుకోవాలి. పల్లీలకి వీటిని మిక్సీ జార్లోకి వేసి కొంచెం చింతపండు, రుచికి సరిపడా సాల్ట్ వేశాక వీటిని కొంచెం నీళ్లు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవాలి. ఒకవేళ కారం తక్కువ ఉంటే పచ్చిమిర్చి మళ్ళీ వేయించి ఇందులో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసిన ఈ పల్లీ పచ్చడి ఒకవేళ చిక్కగా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే ఇదే మిక్సీ జార్లోకి తగినన్ని నీళ్లు వేసి పచ్చడి ఏ మాత్రం లూజ్గా కావాలో దాన్ని బట్టి నీళ్లు వేసుకోవాలి. మా సైడ్ మేము ఏ టిఫిన్స్లోకైనా చట్నీలకు కానీ రైస్లో వేసుకొని పచ్చళ్ళకు కానీ ఎటువంటి తిరగవాతలు అంటే పోపు అలాంటివి ఏమీ పెట్టుకోము. మీకు ఇష్టమైతే సింపుల్ పోపు అయితే పెట్టేసుకోవచ్చు. ఆయిల్ వేసి ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు వేసి ఆవాలు మొత్తం బాగా చిట్పట్లాడిన తర్వాత ఒక ఎండుమిర్చి కూడా వేశాక ఈ పోపు మొత్తం రంగు మారింది అనుకున్నాక ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేసి అలా ఇలా వేయించి స్టవ్ ఆఫ్ చేసి పచ్చళ్ళలో వేసుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళి సింపుల్గా దోశ వేసేద్దాం. దోశ వేసే ప్రతిసారి కూడా ఈ విధంగా బాగా కలిపేసి దోశ వేసుకోవాలి. ఒకవేళ దోశ వేసే ముందు ఈ పెనం బాగా హీట్గా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్లు చల్లామంటే ఆ హీట్ అనేది తగ్గిపోతుంది. ఆ తర్వాత దోశ వేసుకోవాలి. దోశ వేసే ముందు లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదా, దోశ మెత్తగా ఉండాలా లేదా కొంచెం క్రిస్పీగా పల్చగా ఉండాలా అన్న దాన్ని బట్టి ఇక్కడ ఈ దోశ పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. క్రిస్పీగా కావాలంటే పల్చగా ఈ విధంగా రౌండ్ షేప్లో రుద్దేసుకోవాలి. ఇదే దోశ మెత్తగా ఉండాలి అంటే ఎక్కువ పల్చగా రుద్దకుండా కొంచెం మందంగా దోశ వేసుకుంటే ఆ దోశ మెత్తగా వస్తుంది. పైన పిండి పచ్చిదనం పోయిన తర్వాత ఇందాక రెడీ చేసుకున్నాం కదా, ఈ కారం రాసుకోవాలి. ఈ కారం అనేది కొందరికి లైట్గా ఉంటే ఇష్టం, కొందరికి ఎక్కువగా అంటే ఇష్టం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఈ కారాన్ని ఈ విధంగా రాసుకోవాలి. కారం రాసిన తర్వాత ఈ దోశ పేరే ఘీ కారం దోశ కాబట్టి నెయ్యితోనే ఈ దోశను కాల్చుకోవాలి. ఒకవేళ నెయ్యి ఇష్టం లేని వాళ్ళున్నా, నెయ్యి లేకున్నా ఆయిల్తో కూడా ఈ దోశ కాల్చుకోవచ్చు. ఏది ఏమైనా దోశ వేసే ముందు లో ఫ్లేమ్లో ఉంచి దోశ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చి వెంటనే కారం, నెయ్యి వేసుకోవాలి. ఫైనల్గా పొడి ఉంటే వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ పొడి ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే 2 days బ్యాక్ పప్పుల పొడి అప్లోడ్ చేశాను కదా, ఆ పొడి అయితే వేసుకున్నాను. పొడి లేకపోయినా ఈ దోశ వేసుకోవచ్చు. ఒకవేళ సింపుల్గా పొడి కావాలంటే మిక్సీ జార్లోకి పుట్నాల పప్పులు, కొంచెం కారం, ఉప్పు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసి కూడా పొడిలాగా చల్లుకోవచ్చు. తర్వాత ఈ పెనానికి అన్ని వైపులా మంట తగిలేలా ఈ పెనాన్ని అటు ఇటు జరుపుకుంటూ దోశ మెత్తగా కావాలి అంటే మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవచ్చు. లేదా దోశ క్రిస్పీగా ఎర్రగా కాలాలి అంటే హై ఫ్లేమ్లో ఉంచి ఈ పెనాన్ని అన్ని వైపులా మంట తగిలేలా అటు ఇటు జరుపుకుంటూ కింది వైపు ఎర్రగా కాలేదాకా కాల్చుకోవాలి. రెండో వైపు తిప్పి కాల్చనవసరం లేదు ఈ కారం దోశను. చూడండి ఈ విధంగా కాలితే అయిపోయినట్టే ఘీ కారం దోశ.